ప్రజలకి అంకితం ఇస్తున్నా. వాళ్ళు నేను బయట వ్యక్తిని అయినప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూశారు, ఆశీర్వదించారు. ఏ నమ్మకంతోనైతే వాళ్ళు నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటానని, ధర్మవరం రూపురేఖలు మారుస్తానని నేను ప్రచార సందర్భంలో చెప్పాను. అభివృద్ధి చేసి చూపిస్తానని, సంక్షేమ పథకాలు ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తానని, ముఖ్యంగా ధర్మవరం భావితరాలకి ఉజ్వల భవిష్యత్తుని ఇస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రెండు ప్రభుత్వాలు ధర్మవరంలో కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలవడం ఈ ధర్మవరం నియోజకవర్గానికి ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నాను. ఈ 5 ఏళ్ల అరాచక పాలనకి ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారు, గుణపాఠం నేర్పారు. ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలనకి చరమగీతం పాడారు. ధర్మవరంలో కూడా కొనసాగుతున్న కబ్జాల పర్వానికి సరైన భాషలో బుద్ధి చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో ఎటువంటి భయాందోళన పరిస్థితులు నెలకొని ఉన్నాయో గతంలో, అటువంటి పరిస్థితులు లేకుండా ఒక శాంతియుత వాతావరణం నెలకొనేలాగా, అందరూ సంతోషంగా ఉండేలాగా, ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజల్ని నేను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, వారు నాకు అందించిన ఆశీర్వాదాన్ని నేను గుర్తుపెట్టుకుంటానని, వారి రుణం తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. For more videos like this, subscribe Big TV channel.